నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఒక్క ఛాన్స్ అన్నాడు, ప్రజలు కరుణించి అవకాశం ఇచ్చారు. కానీ ఏం లాభం? వారి నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. పాలన అంతా డొల్లి, సంక్షేమ మాటను జరిగిన అవినీతికి అంతూ పొంతే లేదన్న విమర్శలు మూటగట్టుకున్నాడు. అవినీతి జరగని శాఖ అంటూ లేదు, చేయని నేత లేడు అన్నట్లుగా అప్పట్లో వ్యవహారం నడిచిందన్న ఆరోపణలు మూటగట్టుకున్నారు. అయితే చేసిన పాపాలు ఊరికే పోవన్నట్లుగా ఇప్పుడు అందరి జాతకాలు బయటికి వస్తున్నాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక గత పాలనలో జరిగిన ఒక్కొక్క అవినీతి తిమ్మింగళాన్ని బయటకు లాగుతోంది. ఇప్పటికే కొంతమందిని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిన కూటమి సర్కార్ త్వరలోనే మరిన్ని అవినీతి తిమ్మింగళాలు కటకటాల వెనక్కు పంపబోతోందా? ఇందుకు నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఒక్క ఛాన్స్ అని అందలమెక్కిస్తే రాష్ట్రాన్ని జగన్ దోచేశారంటూ ఆయనపై మొదటి నుంచి సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తన 5 ఏళ్ల పాలనలో జగన్ ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టకపోవడం ఒకెత్తైతే అవినీతి మాత్రం బీభత్సంగా చేసేశారు అన్నది ఇంకో ఎత్తు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇందులో అని కాదు, అసలు అవినీతి జరగని శాఖే లేదు. ఆడుదాం ఆంధ్ర, మద్యం కుంభకోణం, బియ్యం అక్రమ రవాణా, ఫైబర్ నెట్ కుంభకోణం ఇలాంటివి బయటపడడం వైసీపీకి మాయని మచ్చగా మిగిలిందని అంటున్నారు. ఇంకా తవ్వే కొద్దీ అవినీతి లెక్కలు బయటకొస్తున్నాయి. జగన్ హయాంలో కార్యకర్త నుంచి మంత్రి స్థాయి వరకు ఎవరికీ అందుబాటులో ఉన్న అవకాశాలను వారు వాడుకుని దోచుకున్నారని కూటమి శ్రేణులు అంటున్నాయి. అధికార దుర్వినియోగం చేసి అన్నింటా దోపిడీకి తెగబడ్డారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక గత జగన్ పాలనలోని ఒక్కొక్క స్కామ్ను బయటకు తీస్తుంటే అమ్మ బాబోయ్, జగన్ సర్కార్ ఇంత అవినీతి చేసిందా అంటూ ఆశ్చర్యపోవడం సామాన్యుల వంతవుతోంది. మాట తప్పను, మడమ తిప్పను, నీతి, నిజాయితీ, విలువలు, విశ్వసనీయత అంటూ జగన్ 5 ఏళ్ల పాలనలో చేసింది ఇదా అంటూ సామాన్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ పాలిటిక్స్ హాట్గా మారాయి. గత వైసీపీ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డ మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూటమి సర్కార్ ముచ్చెమటలు పట్టిస్తోంది. అవినీతికి పాల్పడిన వారితో పాటు అరాచకాలకు తెగబడ్డ వారిని వరుసగా జైలుకు పంపుతోంది. ఇప్పటికే కొందరు వైసీపీ నేతలు ఊచలు లెక్కబెట్టగా ఇక నెక్స్ట్ టార్గెట్ వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి ఆర్కే రోజా అంటూ బలంగా ప్రచారం జరుగుతోంది. అంతకు తగ్గట్టుగానే ఆమె చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జగన్ హయాంలో క్రీడా శాఖ మంత్రిగా రోజా వ్యవహరించారు. ఆ సమయంలో క్రీడలను ప్రోత్సహించేందుకంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు. 3 నెలల పాటు సాగిన ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు వెచ్చించింది. అయితే ఇందులో భారీ అవినీతి జరిగిందని కూటమి నాయకుల ఆరోపణలు చేశారు. అలాగే గత 5 ఏళ్లలో క్రీడా శాఖ చేపట్టిన అనేక కార్యక్రమాలపై అప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణదాస్తో పాటు మరికొందరు కోట్లాది రూపాయలు దోచుకున్నారనే ఆరోపణలున్నాయి. క్రీడా శాఖలో జరిగిన అక్రమాలపై ఏపీ సీఐడీకి ఫిర్యాదులు కూడా భారీగా అందాయి. ఈ క్రమంలోనే రోజా చుట్టూ ఉచ్చు బిగుస్తుందా అంటే ప్రస్తుతం అవుననే మాటే ఎక్కువగా వినిపిస్తోంది. తాజాగా అసెంబ్లీలో రోజా అవినీతిపై జరిగిన చర్చను బట్టి చూస్తే నేడో రేపో రోజా అరెస్టు తప్పదన్న సంకేతాలందాయంటున్నారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో గత వైసీపీ సర్కార్ రాష్ట్రంతో ఆటలాడిందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఆమె ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు గత ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి ఆడుదాం ఆంధ్ర ఈవెంట్ను నిర్వహించిందని తెలిపారు. ఫుట్బాల్కు, వాలీబాల్కు తేడా తెలియని వాళ్లను మంత్రిని చేశారని ఎద్దేవా చేశారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో మొత్తం 400 కోట్ల మేర స్కామ్ జరిగిందని ఆరోపించారు అఖిల ప్రియ. ఈ ఈవెంట్లో మంత్రులు ఆడారు తప్ప ఆటగాళ్లను ప్రోత్సహించలేదని ఫైర్ అయ్యారు. నిరుపేద క్రీడాకారులకు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి రోజా
వైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆధ్వర్యంలోనే స్కామ్ జరిగిందని సభ దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం స్కామ్ వెనుక తాడేపల్లి కార్యాలయం కూడా ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. క్రీడాకారులను ఎంకరేజ్ చేయడానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాల్సిన కార్యక్రమం అధ్యక్ష ఇది యాక్చువల్గా. కానీ ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఆంధ్రాతోనే ఆడుకున్నారు అధ్యక్ష. వాళ్ళు ఆడుకున్నారు అధ్యక్ష, మేము కాపాడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఫుట్బాల్కి వాలీబాల్కి తేడా తెలియని వాళ్ళు కూడా గతంలో మంత్రిగా మరి 120 కోట్ల రూపాయలతో ఈ గేమ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, వాళ్ళు ఎక్కడ కూడా క్రీడాకారులను ఎంకరేజ్ చేస్తున్నట్టు కానీ పలానా క్రీడలో పలానా ప్లేయర్ ఫోకస్ అయినట్టుగా కానీ ఎక్కడ మనకు కనిపించలేదు అధ్యక్ష. ఎంతసేపు వైసీపీకి సంబంధించిన మంత్రులు వాళ్ళే ఆడినారు అధ్యక్ష, వాళ్ళే కింద పడ్డారు అధ్యక్ష, వాళ్ళే డాన్స్లు వేసినారు అధ్యక్ష. అంతేగాని క్రీడాకారులను ఎంకరేజ్ చేసినట్టుగా కూడా ఎక్కడ కూడా ఎవరు ఫోకస్ కాలేదు అధ్యక్ష. అధ్యక్ష, మిగతా స్కామ్లకి ఈ స్కామ్కి తేడా ఏంటంటే అధ్యక్ష, మిగతా స్కామ్లకి మనము ప్రజల్ని మోటివేట్ చేసి వాళ్ళని జరిగిన కార్యక్రమాలు వాళ్ళకి ప్రెస్ మీట్ల ద్వారానో ఇంకొక ప్రోగ్రాంల ద్వారా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉండింది అధ్యక్ష. కానీ ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఒక స్కామ్ అధ్యక్ష కళ్ళ ముందర గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జిల్లా స్థాయి వరకు అందరూ కూడా గమనించిన స్కామ్ అధ్యక్ష ఇది. ఎందుకంటే క్రీడాకారులు ఆడడానికి ఇచ్చిన కిట్స్ అధ్యక్ష నాణ్యత లేదు అధ్యక్ష. ఫస్ట్ బాల్కే బ్యాట్ ఇరిగిపోయినాయి అధ్యక్ష. ఎమ్మెల్యే అఖిలప్రియ ఆరోపణలపై సంబంధిత శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బదులిచ్చారు. ఆడుదాం ఆంధ్రపై విజిలెన్స్ సిఐడి విచారణ కొనసాగుతోందని బదులిచ్చారు. దీనిపై నిగ్గు తేల్చి సభా సంఘానికి నివేదించే అంశాన్ని పరిశీలిస్తామని మండిపల్లి తెలిపారు. అయితే వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలను నాశనం చేసి భారీ అక్రమాలకు పాల్పడ్డారని చెబుతున్న కూటమి ప్రభుత్వం ఒక్కో అంశంపై విచారణకు ఆదేశిస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు రోజా శాఖపై ఫోకస్ పెట్టింది. ఆడుదాం ఆంధ్ర పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారని మంత్రి రాంప్రసాద్ అసెంబ్లీలో ప్రకటించారు. మంత్రి రాంప్రసాద్ సభలో ఏమన్నారంటే, గత ప్రభుత్వం ఎంతో మంది క్రీడాకారుల భవిష్యత్తుతో ఆడుకుందని 45 రోజుల్లో నివేదిక ఇచ్చేలా విజిలెన్స్ కమిటీ సిఐడి విచారణకు ఆదేశించామన్నారు. నివేదిక వచ్చిన తర్వాత ఇందులో అవినీతికి ఎవరెవరు పాల్పడ్డారో వారి పేర్లను సభలో ప్రకటిస్తామన్నారు మంత్రి. ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విషయానికి వస్తే ఒక మంత్రిగా నాకే సిగ్గుచేటుగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వంలో 47 రోజుల్లోనే 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అధ్యక్ష. గత 5వ తారీఖున శాసనమండలిలో కూడా గౌరవ సభ్యులు ఇదే క్వశ్చన్ మీద డిస్కస్ చేయడం జరిగింది అధ్యక్ష. వివిధ మీడియా మార్గాల ద్వారా కూడా ఆడుదాం ఆంధ్ర అనేది ఒక స్టేట్లోనే పెద్ద ఇష్యూగా జరుగుతూ ఉంది. కాబట్టి మేము మొన్న మండలిలో అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాం అధ్యక్ష, 45 రోజుల్లోనే దీని మీద ఒక విజిలెన్స్ కమిటీని అలాగే సిఐడికి ప్రోబ్ చేశాం అధ్యక్ష, హౌస్ కమిటీకి. ఖచ్చితంగా దీని మీద ఒక నివేదిక అనేది తీసుకొని వచ్చి ఈ సభలోనే తప్పకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన స్పోర్ట్స్ విషయానికి ఆడుదాం ఆంధ్రానే కాదు అన్ని విషయాల్లో ఏం జరిగిందో అన్ని సభ దృష్టికి తీసుకొని వచ్చి అక్కడ ఎవరైతే దోషులుగా ఉంటారో అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా వాళ్ళ పేర్లను కూడా బట్టబయలు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అసలు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఏంటి అంటే, జగన్ హయాంలో గ్రామస్థాయి నుంచి క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకని చెప్పి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ ఇలా 5 రకాల క్రీడల్లో ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు 47 రోజులు పోటీలు జరిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు 25,40,000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 3,30,000 పోటీలు గ్రామ, వార్డు స్థాయిలో జరిపారు. 1,24,000 పోటీలు మండల స్థాయిలో జరిగాయి. 7,346 పోటీలు నియోజకవర్గ స్థాయిలో జరిగాయి. 1,731 పోటీలు జిల్లా స్థాయిలో నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో 260 పోటీలు జరిపారు. విశాఖలో జరిగిన పోటీలను అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ప్రత్యక్షంగా తిలకించారు.
రోజాపై అవినీతి ఆరోపణలు మాత్రమే కాదు, జగన్ సీఎంగా ఉన్నప్పుడు నోటికిష్టం వచ్చినట్టుగా రోజా మాట్లాడేది. అసలు తానొక ప్రజాప్రతినిధిని, మంత్రిని అన్న సంగతి కూడా మర్చిపోయి రోజా రెచ్చిపోయేది. కోట్లాది మంది అభిమానులున్న పవన్ కళ్యాణ్, సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త చంద్రబాబుపై చాలా ఘోరంగా విమర్శలు చేసింది. అసలు రోజా నోటి దురుసు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తానొక మహిళను అని మర్చిపోయి మరీ రోజా కామెంట్లు చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై జుగుప్సాకరమైన కామెంట్లు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండేది రోజా. అయితే ఆడుదాం ఆంధ్ర కేసులో రోజాను కటకటాల్లోకి పంపేందుకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. నేడో రేపో రోజా ఊచలు లెక్కబెట్టడం ఖాయమని సమాచారం. అధికారం కోల్పోయిన నాటి నుంచి వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. చేసిన కుంభకోణాలు, అవినీతి అక్రమాల చిట్టా ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. గత ప్రభుత్వంలో రెచ్చిపోయి దందాలకు, అవినీతికి పాల్పడిన నేతలను కూటమి సర్కారు వేటాడుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే తప్పు చేసిన వారందరినీ వరుస పెట్టి శిక్షించడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ జరగనన్ని కుంభకోణాలు జగన్ హయాంలో జరగాయంటున్నాయి కూటమి సర్కార్. ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాయి. అటు డిప్యూటీ సీఎం పవన్ అయితే ఖచ్చితంగా తప్పు చేసిన వారందరికీ శిక్ష పడాలంటున్నారు. ఇటు లోకేష్, చంద్రబాబు కూడా అక్రమార్కులను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తే జనం గుండెల్లో నిలిచిపోతారు. అలా కాదని అవినీతి అక్రమాలకు పాల్పడితే ఊచల్లెక్క పెట్టాల్సిందే. ఇప్పుడు వైసీపీ నేతల పరిస్థితి చూస్తుంటే ఎవరు ఏ క్షణాన కటకటాల వెనక్కు వెళ్తారో చెప్పలేని పరిస్థితి. కూటమి సర్కార్ హడలెత్తిస్తుండడంతో వైసీపీ హయాంలో అవకతవకలకు పాల్పడ్డ వారంతా భయంతో వణికిపోతున్నారా? నాడు వైసీపీలో ప్రమోషన్ కోసం, జగన్ మెప్పు కోసం పోటీ పడిన వారంతా ఇప్పుడు వరుసగా ఊచలు లెక్కబెడుతున్నారు. కొందరు బూతులు మాట్లాడే నేతలను అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. ఇంకొందరు నేతలైతే బయటకు కనిపించడం లేదు. తొడలు కొట్టినోళ్లంతా అధికారం పోయేసరికి ఎక్కడ దాక్కున్నారో తెలియదు గాని చాలా మంది అడ్రస్ లేకుండా పోయారు. అయితే ఎవరు ఎక్కడ దాక్కున్నా సరే వెతికి మరీ పట్టుకొస్తున్నారు పోలీసులు. ఇంకోవైపు అధికార ముసుగులో అవినీతికి పాల్పడిన వారిపై కొరడా ఝులిపిస్తోంది ప్రభుత్వం. గతంలో పవన్ వ్యక్తిగత జీవితంపై కూడా రోజా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో జగన్ మెప్పు పొందడానికి రోజా చేయని ప్రయత్నం లేదు. తన స్థాయిని మరిచి మరీ దూషించింది. చంద్రబాబు, లోకేష్లను టార్గెట్ చేసి విమర్శలు చేసింది. పవన్ కళ్యాణ్ను అసెంబ్లీ గేటు తాకనివ్వమంటూ బిల్డప్ కొట్టిన రోజాకు త్వరలో శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని అంటున్నారు. తెలుగుదేశం కార్యాలయాలపై దాడులు చేసిన వారు, జనసేన, టీడీపీ శ్రేణులపై దాడులు చేసిన వారు, అలాగే సోషల్ మీడియాలో నోరు పారేసుకున్న వారు, అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు వరుసగా అరెస్ట్ అవుతున్నారు. ఇక కొడాలి నాని, రోజా, అనిల్ కుమార్ యాదవ్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వారు కూడా ఊచలు లెక్కబెట్టక తప్పదంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తొడలు కొట్టి, అధికారం పోయాక భయంతో వీళ్లంతా కలుగులో దాక్కున్నప్పటికీ ఈ భూమిపై ఎక్కడున్నా లాక్కొచ్చి చట్ట ప్రకారం శిక్ష వేస్తామని అంటున్నారు కూటమి నాయకులు. ముఖ్యంగా జగన్ హయాంలో చంద్రబాబును అరే ఒరే అంటూ నోరు పారేసుకుని లోకేష్ను కించపరుస్తూ పదే పదే కామెంట్లు చేసిన కొడాలి నానికి కూడా టైం ఫిక్స్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కటే చర్చ, అదే కొడాలి నాని అరెస్ట్ ఎప్పుడు అన్నదే. అటు టీడీపీ క్యాడర్లో, ఇటు ప్రజల్లో ఇదే హాట్ టాపిక్గా కొనసాగుతూ వచ్చింది. ఇదే రోలో వల్లభనేని వంశీ పేరు కూడా వినిపించేది. కట్ చేస్తే కొద్ది రోజుల కిందే ఆయన అరెస్ట్ అయ్యారు.
10 రోజుల క్రితం పోసాని కృష్ణమురళిని కూడా హైదరాబాద్లో అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. ఆ తర్వాత పలు కేసుల విషయంలో ఆయనను వరుస పెట్టి విచారణ చేస్తున్నారు. ఇక ఇప్పుడు కొడాలి నాని వంతు వచ్చిందంటున్నారు టీడీపీ క్యాడర్. కానీ ఆయన అరెస్ట్ ఎప్పుడంటూ సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది నేతలు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడారని గుర్తు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇప్పుడు కూటమి పవర్లో ఉండడం, పలువురి నేతలను అరెస్టు చేయడంతో ఎందుకొచ్చిన తంట అని నోరు మెదపడం లేదు నేతలు. అయితే ఇప్పుడు సైలెంట్గా ఉన్నప్పటికీ వైసీపీ హయాంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వారిని అస్సలు వదిలిపెట్టొద్దని టీడీపీ క్యాడర్ అధిష్టానం మీద ప్రెజర్ పెడుతోంది. దీంతో అన్ని వివరాలు రెడ్ బుక్లో ఉన్నాయి, దాని ప్రకారం అంతా జరిగిపోతుందని చెబుతున్నారట టీడీపీ పెద్దలు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలులో ఉన్నారు. ఆయన మీద బలమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. బెయిల్ రావడానికి చాలా సమయం పడుతుంది. ఇక పోసాని కృష్ణమురళి విషయంలోనూ ఇలాగే ఉంది. ఆయనను ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లకు తిప్పుతున్నారు. కేసులు కూడా లెక్కకు మిక్కిలి ఉన్నాయి. ఇక ఈ ఇద్దరి తర్వాత ఎవరు అంటే రోజా, కొడాలి నానిలే అని అంటున్నారు. లేడీ కొడాలిగా కూడా రోజాకు పేరుంది. వైసీపీ నుంచి మగవారిలో కొడాలి నాని అడ్డగోలుగా మాట్లాడితే ఆడవారిలో రోజా అంతకు మించి అన్నట్టుగా రెచ్చిపోయారు. ప్రస్తుతం కొడాలి నాని ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియడం లేదంటున్నారు. కొడాలి నాని ఈ మధ్య వంశీని అరెస్టు చేసినప్పుడు జగన్ ములాఖత్కు వెళ్తే ఆయనతో పాటు కనిపించారు. నాని ఒకటి కాకపోతే ఎన్ని కేసులైనా పెట్టుకోనివ్వండి అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే బయటికి గంభీరంగా ఉన్నప్పటికీ కొడాలి నానిని కూడా అరెస్టు భయం వెంటాడుతోందట. నెక్స్ట్ అరెస్ట్ తనదేనని ఆయన మానసికంగా సిద్ధమై ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోని ఏదైతే అదైందని ఆయన వాయిస్లో బేస్ పెంచారని అంటున్నారు. కొడాలి నానిని 2 రకాలుగా రౌండప్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. కేసినో కేసులు, అవినీతి కేసులతో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న దాని మీదనే కేసులు పెడతారన్న టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు, లోకేష్ కుటుంబాన్ని వ్యక్తిగతంగా తిట్టారని విశాఖ 3 టౌన్ పిఎస్లో కొడాలి నాని మీద ఇప్పటికే కేసు నమోదైంది. ఆ కేసు లింకుతో ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా పీటీ వారెంట్లు ఇస్తూ పోతే నాని కూడా ఇబ్బందులు ఫేస్ చేయక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ మీద హాట్ కామెంట్స్ చేశారు కొడాలి. దాంతో కొడాలి మీద చర్యలకు టీడీపీ క్యాడర్ పట్టుబడుతోందట. అయితే సమయం చూసి నానిని కూడా అరెస్ట్ చేస్తారన్న టాక్ అయితే బలంగా వినిపిస్తోంది. రోజా, కొడాలి నాని అరెస్టుల తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వారిని కూడా జైలుకు ఈడ్చడం ఖాయమన్న టాక్ కూటమి వర్గాల్లో వినిపిస్తోంది. ఇక వైసీపీలో నాడు మీసాలు తిప్పుతూ తొడలు కొడుతూ రెచ్చిపోయిన వారిలో అనిల్ కుమార్ యాదవ్ కూడా ఒకరు. అనిల్ కుమార్ యాదవ్ మాటలు చూస్తే ఎవరికైనా రోత కలగాల్సిందే. చిన్న పెద్ద తేడా లేకుండా నోటికి ఎంతొస్తే అంత అన్నట్టుగా చంద్రబాబుపై అడ్డగోలుగా విమర్శలు చేశారు. ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్పై, చంద్రబాబుపై ఘోరంగా కామెంట్లు చేశారు. క్రికెట్ బెట్టింగ్ దందాల్లో అనిల్ కుమార్ యాదవ్ను బియ్యం దందా కేసులో ద్వారంపూడిని జైలుకు పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఆరోపణలున్నాయి. అయితే ద్వారంపూడి గతంలో పవన్ కళ్యాణ్పై ఏ విధంగా నోరు పారేసుకున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చెప్పడానికి వీల్లేని భాషలో పవన్ను ఉద్దేశించి ద్వారంపూడి కామెంట్స్ చేశారు. అయితే ద్వారంపూడి బియ్యం స్మగ్లింగ్ ఆటలు కట్టించేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. కాకినాడ పోర్టు పేరు వినగానే ఎవరికైనా మొదట గుర్తుకు వచ్చేది మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరే. రేషన్ బియ్యం అక్రమ రవాణాతో కోట్లు వెనకేశారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ముఖ్యంగా జగన్ అధికారంలో ఉన్నంతకాలం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ పోర్టును తన అవినీతికి ద్వారంగా మార్చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఎన్నికల ప్రచార సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్
తాము అధికారంలోకి వస్తే పోర్టు మాఫియాను కూకటి వేళ్లతో పెకిలించేస్తామని, అవినీతి ద్వారంపూడి ఆట కట్టిస్తానని శపథం కూడా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పతనమైంది. కాకినాడ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఘోర పరాజయాన్ని చవిచూశారు. తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాదెండ్ల మనోహర్ కాకినాడ బియ్యం మాఫియాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కొన్ని రోజుల పాటు కాకినాడలోని మకాం వేసి రేషన్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించగలిగారు. ఈ క్రమంలో ఆయన పలు గోదాముల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. రేషన్ బియ్యం పోర్టుకు వెళ్లే మార్గాలపై నిఘా వేసి నియంత్రించారు. దీంతో కాకినాడలో బియ్యం మాఫియా కొంతకాలం సైలెంట్ అయిపోయింది. ఈ మాఫియా డాన్ ద్వారంపూడే అన్నది ప్రధానమైన ఆరోపణ. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు వ్యవస్థలను గుప్పిట పెట్టుకుని తన బియ్యం దందాను యథేచ్ఛగా సాగించారన్న ఆరోపణలున్నాయి. అయితే కూటమి వచ్చాక కూడా వేల టన్నుల అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న ఓడను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ ఫక్కీలో చేసి మరీ పట్టుకున్నారు. అయితే త్వరలోనే బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ద్వారంపూడికి చిక్కులు తప్పవని అంటున్నారు. ఒక్కొక్క అవినీతి తిమింగళాన్ని జైలుకు పంపుతున్న కూటమి సర్కార్ త్వరలోని ద్వారంపూడిని కూడా కటకటాల వెనక్కు పంపడం ఖాయమంటున్నారు. ఇప్పటికే వరుసగా అరెస్టులతో కూటమి సర్కార్ హడలెత్తిస్తుండటంతో నేడో రేపో తమ అరెస్టు కూడా ఖాయమని రోజా, కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్లు హడలిపోతున్నారట. మైనింగ్ కుంభకోణం, అగ్రిగోల్డ్ భూముల కుంభకోణం, లిక్క కుంభకోణం, పోలవరం కుంభకోణం, టీటీడీ టికెట్ల కుంభకోణం, ఆడుదాం ఆంధ్ర కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణం. ఇలా చెప్పుకుంటూ పోతే ఓ పెద్ద పుస్తకమే అవుతుందేమో. మరి ఈ తరుణంలో వైసీపీ పరిస్థితి ఏమవుతుందో అన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు. అధికారంలో ఉన్నన్ని నాళ్లు రచ్చరంబోలా చేసేసిన వైసీపీ నేతలు ఇప్పుడు తమకి ఏమీ తెలియదన్నట్లు మొహం చాటేస్తున్నారు. అయితే ఎవరు ఎక్కడ దాక్కున్నా తప్పు చేసిన వారిని శిక్షించి తీరుతామని కూటమి నేతలు చెబుతున్న తరుణంలో గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డ వారి పరిస్థితి ఏమవుతుందో అనేది తేలాల్సి ఉంది. ఇది వాళ్ళ బర్నింగ్ ఇష్యూ. నమస్తే.